శంషాబాద్ బహదూర్గూడలో భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 600 గజాల చొప్పున హెచ్ఎండిఎల్ లేఅవుట్ ప్లాట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. భూములు కోల్పోతున్న రైతులకు మొదటగా అధికారులు 500 గజాలు మాత్రమే ప్రతిపాదించారని, అయితే 600 గజాలు ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. రైతులు 800 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టాలేని భూమితో ఇబ్బందులు పడే కంటే హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ప్లాట్లు తీసుకోవడం రైతులకు మేలు జరుగుతుందని ప్రకాష్ గౌడ్ వివరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 15 అధికారంలో ఉన్న సమస్యను పరిష్కరించలేదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం రాజకీయాల కోసమే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. 600 గజాలు ఇవాళ మీరు చూసుకొని దాన్ని అంతా లేఅవుట్ చేసి హెచ్ఎండి లేఅవుట్ చేసి మీకు ఇస్తే ఇవాళ 2 కోట్ల మీద రేపు నీకు 3 కోట్లు వస్తాయి. ప్రజలందరూ కూడా మనకు చెప్పే బాధ్యత ఉంటుంది. అపోజిషన్గా మీరు అడగాలి, టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అయ్యా మాకు సరిపోదు, రైతుల ద్వారా పోరాడుతున్నాం మేము అని వచ్చి ముఖ్యమంత్రి గారితో అడగండి. అడిగి మీరు అపోజిషన్ మీరు ఒక మంచి పేరు తెచ్చుకొని కానీ పోయేలా ధర్నా చేయడం, పోలీసుల మీద లాఠీ చార్జ్ చేయడం, పోలీసుల మీద కారం పొడి చల్లడం ఇదంతా రైతులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి ఇచ్చారు, మనం నష్టం చేసుకోవద్దని నా ఉద్దేశం. బుల్లెట్ రైలు వస్తే మనకి ఎంత బాగుంటుందో, రేపు ఏరియా అంతా కూడా మంచిగా పెరుగుతుంది. ఆ ఏరియాతో డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇలా మనకు దానికి ఏ విధంగా మనకు డెవలప్మెంట్ ఉంటుందో ఒకసారి మనం ఆలోచించే బాధ్యత కూడా మనకు ఉంటుంది. అపోజిషన్ వాళ్ళకు నేనేమంటే మీరు ఆనాడే ఈ తెలుగు ఉంటే ఇంతవరకు రైతులకు ఈ గోస అయ్యేది కాకుండా